బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్ మ్యాచ్లో అతడికి గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి క్లిష్టంగానే ఉందని, వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఫిజిషియన్ దేబాశీష్ చౌదరి వెల్లడించారు. ఇక తమీమ్కు యాంజియోప్లాస్టీ చేసినట్లుగా ఆయన తెలిపారు. ఢాకా ప్రీమియర్ లీగ్లో భాగంగా మహమ్మద్ స్పోర్ట్సింగ్ క్లబ్, షినేపుకర్ క్రికెట్ క్లబ్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహమ్మదన్ క్లబ్ కెప్టెన్ గా ఉన్న తమీమ్ టాస్ కోసం మైదానంలోకి వచ్చాడు. మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవుతుందనగా అతడు ఉన్నట్టుండి ఛాతీలో నొప్పితో బాధపడ్డాడు. దీంతో స్థానికంగా ఉన్న ఫజీలా తున్నీసా ఆసుపత్రికి తరలించి పరీక్షించగా స్వల్ప గుండెపోటుగా గుర్తించారు. అతడికి ఢాకాని తరలించేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. కానీ హెలిప్యాడ్ కు వెళ్తుండగా మరోసారి గుండెపోటు రావడంతో తిరిగి అదే ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని దేబాశీష్ వెల్లడించారు. తమీమ్ ఆరోగ్యంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ ఆరా తీశారు. ఈ ఏడాది జనవరిలోనే తమీమ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆ తర్వాత నుంచి లీగ్ మ్యాచ్లు ఆడుతూ అప్పుడప్పుడు కామెంటరీ చేస్తున్నాడు. చివరిసారిగా 2023లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు బంగ్లా తరఫున 70 టెస్టులు, 78 టీ20లు ఆడాడు. 243 అంతర్జాతీయ వన్డే మ్యాచ్లు ఆడి 8,357 పరుగులు నమోదు చేశాడు.